అందరికీ నమస్కారం. నేను మీ ఆశ. ఈ వీడియోలో నా పెన్సిల్ స్కెచ్ ద్వారా చెప్పబోయే టాపిక్ వస్తువుల యొక్క విలువ. వస్తువుల విలువ పిల్లలకు ఫౌండేషన్ స్టేజ్ నుండి నేర్పడం మంచిది. అవి బొమ్మలు కావచ్చు, బట్టలు కావచ్చు, పుస్తకాలు ఏవైనా సరే. వాటి విలువ అర్థమయ్యేలా చెప్పాలి. సాధారణంగా పిల్లలు కొత్త వస్తువుల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. అది ఎలా పనిచేస్తుందో అని తెలుసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్‌కి చూపించాలి అని ఎక్సైట్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలకి కొత్త బొమ్మ కొనిచ్చినప్పుడు పాత వాటిని వదిలేస్తుంటారు. మరికొంతమంది పిల్లలు అది కొత్తదైనా సరే ఆ టైంకి ఆడుకొని ఎక్కడంటే అక్కడ పెట్టి మర్చిపోతుంటారు. అలా చేస్తే ఇంక బొమ్మలు కొనివ్వము అని ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడు పిల్లలు జాగ్రత్తగా దాచుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కొత్త వాటి మీద ఎంత ఆసక్తి చూపుతారో, పాత వాటి మీద అంత నిర్లక్ష్యం చూపే అవకాశం ఉంటుంది. అలా చేయకుండా మనం వాళ్ళకు ఎప్పటికప్పుడు అర్థమయ్యేలా చెప్పాలి. అన్నట్టు సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదండీ! మన చిచ్చర పిడుగులను ఎంగేజ్ చేయడానికి 2 నెలలు అంటే 8 వారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క యాక్టివిటీతో మీ ముందుకొచ్చేస్తున్నాను. మీకు కనుక నా ఈ పెన్సిల్ స్కెచ్ అండ్ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. హ్యాపీ పేరెంటింగ్. ప్రేమతో మీ ఆశ. థ్యాంక్ యూ.